హలో అండి. కొన్నిసార్లు మన పక్కనే ఉన్న టెంపుల్స్ గురించి కూడా మనకు తెలీదంటే ఇదేనేమో కదా! ఇదొచ్చేసి మామిడాడ సూర్యనారాయణమూర్తి టెంపుల్. అయితే నేనిక్కడ 5 ఇయర్స్ వరకు కూడా చదివాను. అయితే మేము చూసినప్పుడు ఎప్పుడు కూడా పర్వాలేదు. మరీ అంత రష్ కింద ఉండేది కాదు. అయితే ఫస్ట్ టైమ్ నేనొచ్చేసి మాగపు ఆదివారం ఈ టెంపుల్‌కైతే వచ్చాను. ఆదివారం జనరల్‌గా కాలేజ్‌కి రాము గదా! ఏదో కొంచెం ఉంటారు, క్రౌడ్ ఎక్కువుంటదన్నారు కానీ ఇక్కడ చూస్తేనేమో ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉన్నారు. అప్పుడే అనుకున్నాం పక్కనే ఉన్న టెంపుల్‌కి కూడా ఇంతమందొస్తారని మనకు తెలీదని. ఇంకా అలా ఒక 1 అవర్ వెయిట్ చేస్తే దర్శనం అయితే చాలా జరిగింది. ఇంక దర్శనం అవ్వగానే అక్కడ ఫుడ్ పెడుతుంటే లంచ్‌కి అయితే వెళ్ళి అలా తినేసాము. ఎక్కడికొచ్చినా మన షాపింగ్ అయితే ఆగదు కదా! నేను నా ఫ్రెండ్ అయితే షాపింగ్ స్టార్ట్ చేసాము. అక్కడ అవ్వగానే బెక్కువలు వెళ్దామని అనుకున్నాం. అలా వెళ్తున్నప్పుడు దారిలో అయితే వినాయకుడి టెంపుల్ కనిపించింది. ఇదొచ్చేసి మా కాలేజ్ పక్కనే ఉంటుంది. ఇక్కడ చదివేటప్పుడు ఈ టెంపుల్ అయితే చిన్నది. ఇప్పుడు సడెన్‌గా చూసి ఎప్పుడు టెంపుల్ కట్టారు అనిపించింది. రోజులు చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది టెంపుల్ చూడటం.